నుంచి కవర్ చేస్తున్నారు. రమణ, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్. హరీష్, అక్కడ ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు కానీ ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అండ్ సైకిల్థాన్ అయితే ప్రారంభమైంది, వెరీ నైస్. మీరు చెప్పినట్టుగా మీరు చూపిస్తున్న విజువల్స్ వెరీ నైస్. అండ్ ఏడ్ సిచ్యువేషన్? ఎస్ ఎగ్జాక్ట్లీ. మనం చూస్తాం కదా, మనకు ఆల్రెడీ చెప్పిన విధంగానే ఇక్కడ 2 రన్స్ పెట్టుకున్నాము. 5K రన్ ఒకటి, 10K రన్ ఒకటి. ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ముఖ్యంగా తెలియాల్సింది. 5K రన్ వచ్చేసి ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అవుతుంది. రూట్ హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం కూడా చెప్పొచ్చు. మనము హెచ్ఎం టీవీని మొత్తం అంతా ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఏంటంటే, యూజువల్లీ ఇక్కడ మనం చూసినట్లయితే నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర నుంచి ఇది కంప్లీట్ గా హుస్సేన్ సాగర్ ఏదైతే ఉంటుందో, ఈ హుస్సేన్ సాగర్ మొత్తాన్ని ఒక చుట్టూ వేస్తే 10K అవుతుంది. 10 కిలోమీటర్స్ అనమాట. ఈ 10K మొత్తం కంప్లీట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వస్తే 10 కిలోమీటర్స్ అవుతుంది. అది ఒక రన్ పెట్టుకున్నారు. అంత పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఎవరైనా యంగ్ పీపుల్, నాన్ ప్రొఫెషనల్స్, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఏదైనా సరే అది ఆ 10K లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు 5K చేయొచ్చు అనమాట. హాఫ్ అన్నట్టుగా చెప్పుకుంటాం దాన్ని. దానికోసం ఏంటంటే సేమ్ ఇక్కడే పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ప్రసాద్ చౌరస్తా అంటారు, ప్రసాద్ ఐమాక్స్ చౌరస్తా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ముందుకు వెళ్లి సెక్రటేరియట్, కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ఉంది కదా, ఆ ప్రాంతంలో అమరవీరుల మెమోరియల్ ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తారు పీపుల్స్ ప్లాజా దగ్గరికి. ఇది హాఫ్ అవుతుంది అనమాట, అంటే 5K అవుతుంది. ఇది ఒకరు పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది. అదే విధంగానే కంప్లీట్ గా 10K పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకల నుంచి ఇంకా ఏర్పాట్ల గురించి చెప్పినట్లయితే 10K వెళ్లే వాళ్ళ వెనక నుంచి ఒక అంబులెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా సరే కొద్దిగా నీరసించడం కానీ, సుస్థిగా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మెడికల్ బృందం కూడా రెడీగా ఉంది. దాంతో పాటుగానే మధ్యలో అంటే ఇప్పుడు ఈ 5K రన్ లో ప్లేస్ లో కావచ్చు, 10K రన్ ప్లేస్ లో కావచ్చు, మధ్యలో కొన్ని కౌంటర్స్ కూడా హెచ్ఎం టీవీ ఏర్పాటు చేసింది. ఆ కౌంటర్స్ లో రిఫ్రెష్మెంట్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి లెమన్ కావచ్చు, లెమన్ పీసెస్, దాంతో పాటుగానే గ్లూకోజ్, వాటరు, అలాగే బటర్ మిల్క్, మజ్జిగ, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు సైక్లిస్టులు ఎవరైనా సరే ఆ రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకోవచ్చు ఎనర్జీ కోసం. అక్కడి నుంచి వాళ్ళ మారథాన్ లేకపోతే సైక్లథాన్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, సైకిల్స్ ఎవరైతే అవైలబుల్ లేదో, సైకిల్స్ అవైలబుల్ లేని వాళ్ళు కావచ్చు, దొరకకపోని వాళ్ళు కావచ్చు, లేకపోతే సైకిల్ తొక్కడం రాని వాళ్ళు కావచ్చు, సైకిల్థాన్ లో పార్టిసిపేట్ చేయకుండా మారథాన్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాకథాన్ లాగా చేస్తున్నారు దాన్ని, నడుచుకుంటూ కూడా వాళ్ళు ఈ రన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. రమణ. ఓకే హరీష్, ముఖ్యంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, హైదరాబాద్ పోలీస్ కానీ, అండ్ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కానీ ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు? అలాగే వారి సర్వీసెస్ ఎలా ఉన్నాయి? That's a valid question you asked actually, and amazingly good. నేను ఎప్పుడైతే 4:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చామో, 4:30 ప్రాంతం దగ్గర నుంచి కూడా స్లైట్ డీవియేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సైక్లథాన్ చేస్తోంది, నెక్లెస్ రోడ్ లో చేస్తున్నారు, ఈ దారంతా కూడా ఉంటుంది కాబట్టి నెక్లెస్ రోడ్ వే మనకు కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఇది 2 వైపులా ఉంటుందన్నమాట. అంటే ఒకటి వన్ వే కోసం ఒకటి, ఇంకో వే కోసం ఒకటి యూజువల్లీ ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద డివైడర్ కూడా ఉంటుంది మొత్తం చెట్లతో నిండి. అందులో ఏం చేస్తున్నారంటే ఒకవైపు నుంచి, అంటే ఒక సైడ్ వెళ్లే వాళ్ళు అటువైపు వెళ్లే రోడ్డు మాత్రమే పబ్లిక్ కోసం ఓపెన్ చేసుకొని ఇంకో వైపు నుంచి స్లైట్ డీవియేషన్స్, డైవర్షన్స్ పెట్టారు. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రన్ కంటిన్యూగా కంప్లీట్ గా క్లియర్ గా వెళ్ళిపోతుంది. ఆ రన్ అయిన తర్వాత ఇంకో వేరే వాళ్ళకి, అంటే జనరల్ పబ్లిక్ ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఆ టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ ఈ డైవర్షన్స్ ని కావచ్చు, లేకపోతే ఈ ఆల్టరేషన్స్ చేశారు. అండ్ అమేజింగ్లీ గుడ్ జాబ్ బై దెమ్, అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ హరీష్, ముఖ్యంగా ఈ సైకిల్థాన్లో పాల్గొనే వాళ్ళ సంగతి పూర్తిగా పక్కన పెడితే కాసేపు వాళ్ళ కోసం వచ్చినట్టే, జస్ట్ లైక్ పేరెంట్స్ అండ్ పార్ట్నర్స్ అండ్ ఆల్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి హరీష్? అండ్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది వీళ్ళకి? దట్ ఈస్ ఆల్సో అమేజింగ్. మనం ఇందాక ఫస్ట్ లైవ్ లోనే ఒక మదర్ ని చూసాము. ఆమె 8వ తరగతి చదువుతున్న వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు ఇక్కడికి. ఆమె చాలా ఆనందంగా, ఏ విధంగా మా అబ్బాయికి ఒక పెద్ద ఈవెంట్ లోకి తీసుకొచ్చాము అండ్ వీఆర్ ఎక్సైటింగ్ అన్నట్టుగా ఏదైతే తీసుకొచ్చారో అలా చూస్తూ ఉన్నారు. అలాంటి ఆనందము, అలాంటి ఫీలింగ్ ఆల్మోస్ట్ అందరిలోనూ ఉంది. అందరూ కూడా అదే విధంగానే ఫీల్ అవుతూ ఉన్నారు.
అండ్ నిజంగా చెప్పాలంటే హెచ్ఎం టీవీలో అంతకంటే ఆనందంగా అనిపిస్తుందని చెప్పొచ్చు. మన టీం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి టెన్స్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ ఈ